మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే నాయకుడిగా మిగలాలనుకుంటున్నారా, లేకపోతే ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నారా అన్నది అర్థం కావడం లేదు. ప్రేమను నింపడం కంటే మనుషుల్లో ద్వేషాన్ని నింపి రాజకీయం చేయడం చాలా ఈజీ అన్న ఫార్ములాను నారా లోకేష్ గారు ఫాలో అవుతున్నారా? పక్కన తమిళనాడులో విజయ్ ప్రతిపక్ష నాయకుల్ని ఒక్క మాట అనకుండా, ఒక్కరిని దూషించకుండా అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత అయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మారుతుంది అనుకున్నారు, కానీ మారడం లేదు. అనంతపురం అర్బన్ కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ గారు ప్రసంగం చేశారు. ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అహంకారం ఉండకూడదు, అందరూ పద్ధతిగా ఉండాలని చెప్పారు. నారా లోకేష్ గారు చాలా గొప్పగా కార్యకర్తలకు సందేశం ఇస్తున్నారనుకున్నారు, కానీ వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో విపరీతమైన విద్వేషాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఏమో అహంకారం ఉండకూడదు అని కార్యకర్తలకు చెప్పిన నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, ఒక మాజీ ముఖ్యమంత్రి సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి మళ్ళీ 40% ఓట్లు సొంతం చేసుకున్న ఒక పార్టీని ఉద్దేశించి, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సైకో అని మాట్లాడారు నారా లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోల్ని చాలా మందిని చూసాం, వాళ్ళు ఏమీ చేయలేరు, ఈ సినిమాలన్నీ చాలా చూసాం. వైసీపీ ఈ సైకో పార్టీకి ఎండ్ కార్డు వేసేది పసుపు సైనికులే అంటూ కూడా మాట్లాడారు. అహంకారం ఉండకూడదని కార్యకర్తలకు చెప్తున్న నారా లోకేష్ గారు మరి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అనడం, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసామనడం, వీళ్ళకి ఎండ్ కార్డు వేసేది పసుపు కార్యకర్తలే అని చెప్పడం, ప్రజలు కూడా కాదు వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎండ్ కార్డు వేస్తారని మాట్లాడడం, ఇవన్నీ అహంకారం కిందకు రావా? ఒకవేళ నిజంగానే పసుపు సైనికులకి అంత పవర్ ఉంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ వరుసగా రెండోసారి గెలవడం లేకపోతుంది? పసుపు కార్యకర్తలకి అంత పవరే ఉంటే, నిజంగానే అంత పవర్ ఉంటే 2019 ఎన్నికల్లో 23 సీట్లకు ఎందుకు పడిపోయింది? పసుపు కార్యకర్తలు అవతల పార్టీని లేకుండా చేసి ఎండు కార్డులు వేసేంత సామర్థ్యం ఉంటే మరి ఎందుకు ఇప్పటికీ కూడా రెండు పార్టీలు ఊతకర్రల్లా లేకపోతే సొంతంగా ఎన్నికలకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది? పసుపు కార్యకర్తలకు భయపడతంత పవర్ ఉంటే 2019 ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎందుకు ఓడిపోయారు? ఆ ఓటమిని పసుపు కార్యకర్తలు ఎందుకు అడ్డుకోలేకపోయారు? జగన్ లాంటి వాళ్ళని చాలా మందిని చూసామని చెప్తున్నా నారా లోకేష్ గారు ఆ పార్టీ చేతుల్లోనే మంగళగిరిలో తాను ఓడిపోయారన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? తెలుగుదేశం పార్టీకి ఇక ఓటమే లేదు అన్నట్టుగా మాట్లాడుతుండడం కూడా అహంకారం కిందికి రాదా? ప్రజలు కాదు పసుపు సైనికులే ఎవరు అధికారంలో ఉండాలి అన్నది నిర్ధారిస్తారు అని ఒక మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటే ఇది అహంకారం కిందికి రాదా? సహజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో జగన్ అంటే ద్వేషం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని పార్టీలు మాకు సరెండర్ అయినా ఒక జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాత్రమే మాకు ఎదురుగా నిలబడుతోంది అన్న ఒక ద్వేషం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉండవచ్చు. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని సైకో, వైసీపీని గొడ్డలి పార్టీ అని మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరింత పులకరించిపోవచ్చు. కానీ ఒక మంత్రి అయి ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని పదే పదే సైకో సైకో అని నారా లోకేష్ గారు అంటుంటే నారా లోకేష్ గారిని ఉద్దేశించి సామాన్యులు ఏమనుకుంటారు అన్నది తెలుగుదేశం పార్టీ ఎందుకు మర్చిపోతోంది? సరే, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని చాలా మందిని చూసామంటున్న నారా లోకేష్ గారు పసుపు సైన్యం ఎండు కార్డు వేస్తుందని చెప్తున్నా నారా లోకేష్ గారు నిజంగానే అంత ధీమా ఉంటే కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా సరే ఇక మా నాన్నని కాదు నన్ను చూసి ఓట్లు వేయండి, నన్ను చూసే తెలుగుదేశం పార్టీని గెలిపించండి, నేనే తెలుగుదేశం పార్టీని లీడ్ చేయబోతున్నా, నేనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నికలకు వెళ్లే స్థాయికి నారా లోకేష్ గారు తన ధైర్యాన్ని కూడగట్టుకోగలుగుతారా? అన్నింటికి మించి తెలుగుదేశం పార్టీ నాయకులు లేని అసత్యాల్ని సృష్టించి సత్యాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. 2020లో 3 రాజధానుల బిల్లు శాసన మండలి ముందుకు వచ్చినప్పుడు జరగని పరిణామాన్ని జరిగినట్టుగా నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ గారు చెబుతున్నారు. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్లు చాలా గొప్ప వ్యక్తులు. గతంలో అమరావతికి సంబంధించిన 3 రాజధానుల బిల్లు శాసన మండలికి వెళ్తే శాసన మండలిలో ఏం జరుగుతుందో చూద్దామని చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీకి వెళ్తే అక్కడ తన ఎమ్మెల్యేని సైకో పంపించి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ ఇద్దరు ఒక గోడలాగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారి తరఫున అని మాట్లాడారు. శాసన మండలిలో గ్యాలరీలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు అన్నది ఒక పచ్చి అవాస్తవం. ఆ రోజు గ్యాలరీలో పైగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సరదాగా ఫోటోలు దిగారు. బాలకృష్ణ పక్కనే చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాలకృష్ణ గారితో రోజా గారు, ఇతర తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఎమ్మెల్యేలు అంతా కలిసి సెల్ఫీలు దిగారు. శాసన మండలిలో ఆ స్థాయిలో 2 పార్టీల మధ్య ఉద్రిక్తత ఉంటే వీళ్ళు చూడండి ఇంత సరదాగా బాలకృష్ణతో ఫోటోలు దిగుతున్నారు అన్న విమర్శలు కూడా ఆ రోజు వచ్చాయి. అలాంటి పరిస్థితి ఉంది ఆ రోజు. కాకపోతే మార్షల్స్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైవి సుబ్బారెడ్డి అక్కడే కూర్చున్నారు, విజయసాయి రెడ్డి అక్కడే కూర్చున్నారు కదా, మరి వాళ్ళు కూర్చున్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ కూర్చోకూడదని ప్రశ్నించేసరికి మార్షల్స్ కూడా వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసింది లేదు, దాడి చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళింది లేదు. కానీ నారా లోకేష్ గారు మాత్రం ఆ రోజు
చంద్రబాబు నాయుడు గారి మీద సైకో తన ఎమ్మెల్యేని పంపించి దాడికి ప్రయత్నించారు గ్యాలరీలు అని ఒక ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా దీని మీద చర్చ నడిస్తే పయ్యావుల కేశవ్ గారు అనగానే సత్యప్రసాద్ గారు కూడా వచ్చి నారా లోకేష్ గారు చెప్పారు కాబట్టి దాన్ని సమర్థించాలి కాబట్టి అవును నిజమే దాడికి ప్రయత్నించారు మేము అడ్డుకున్నాం అని కూడా చెప్తారు. అంటే స్వయంగా నారా లోకేష్ గారే ఒక అసత్యాన్ని ప్రచారంలోనికి తెచ్చారు. ఇప్పుడు దాన్ని నిజం అని చెప్పి పబ్లిక్ లోనికి తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా. ఇలాంటివన్నీ చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా ఉద్రిక్తత, విద్వేషం, ద్వేషం జగన్మోహన్ రెడ్డి మీద రెచ్చగొట్టాలి. అట్ ది సేమ్ టైం వైసీపీ జగన్మోహన్ రెడ్డి అన్నది ఒక నేర స్వభావం ఉన్న పార్టీ అని ముద్ర వేయాలి. ఇదే ఎజెండా. అంతేగాని హుందాగా రాజకీయం చేద్దాం, ప్రతిపక్ష నాయకుల్ని కనీసం గౌరవించేలాగా మాట్లాడదాం అన్నది ఎక్కడా లేదు. నారా లోకేష్ గారేమో జగన్మోహన్ రెడ్డిని పబ్లిక్ గా ప్రతి మీటింగ్ లో సైకో అనొచ్చు. అదే నారా లోకేష్ ను ఎవరైనా ఒక్క మాట అంటే వెంటనే మొత్తం పోలీసులంతా వెళ్ళడం, కేసులు పెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా తిప్పడం. ఇది రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం. ద్వంద్వ ప్రమాణాలతో కూడిన రాజకీయం, హుందాతనం లేని రాజకీయం.